ముందెందుకు డిక్లేర్ చేశారు? ముందెందుకు పెట్టారు అభ్యర్థుల్ని? అభ్యర్థుల్ని ఇద్దరిని పెట్టి గెలవలేక చేతులు ఎత్తేసి అందుకని గ్రౌండ్ లెవెల్ లో మనకి ఏం లేదంటే అయిపోయిందని కదా దమ్ము ఉంటే మా ప్రభుత్వం పనిచేయలేదంటే వచ్చి పోటీ పెట్టండి. ఇంకా ఉంది టైం. మీరు ఎందుకు ఫిబ్రవరిలో టైం ఉంది. మిమ్మల్ని మద్దతు పలుకుతున్నారంటే 2 ఎమ్మెల్సీలు పోటీ చేయండి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మాట్లాడేటప్పుడు దమ్ముంటే పోటీ చేయండి. సూపర్ 6 అమలు చేయట్లేదని చెప్పండి ప్రజల్లోకి వెళ్ళి. ఇవాళ వచ్చింది నోటిఫికేషన్. 13వ తారీఖు దాకా టైం ఉంది. 23 ఎలక్షన్లు పోటీ చేసి గెలవండి. పోటీ చేసి గెలవండి. దమ్ముండి టీవీలో కూర్చొని మాట్లాడటం కాదు. ప్రజల్లోకి రండి. ప్రజల్లోకి వచ్చి 2 ఎమ్మెల్సీలు పోటీ చేసి గెలవండి. పోటీ చేసే దమ్ము లేదు, అభ్యర్థులు పెట్టే దమ్ము లేదు. ప్రజలు కొట్టినా సరే ఇంకా వచ్చి మాట్లాడుతున్నారంటే రాష్ట్రాన్ని దోచుకున్నారు. రాష్ట్రాన్ని దోచుకొని ఎక్కడికెక్కడ బిల్డింగ్లు అటవీ భూములు ఆక్రమించుకొని రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, పెద్దిరెడ్డి దగ్గర నుంచి, చంద్రబాబు గారి హయాంలో కూడా రఫీ గారు ఇలాంటి పెద్దిరెడ్లని 100 మంది పెద్దిరెడ్లు చూసింది ఈనాడు పెట్టిన దగ్గర నుంచి. ఏ ముఖ్యమంత్రి రఫీ గారు రాజశేఖర రెడ్డి ఈనాడు ముందు పెద్దిరెడ్డి అంతా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే ఈనాడు రాసింది. ఫోటో తీసి వేసిందయ్యా. రఫీ గారు రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు ప్లీజ్ రఫీ గారు డెఫినేషన్ సూట్ చేస్తాను. ఏం కాదు రఫీ గారు, ఇది కరెక్ట్ కాదండి. ఒక్క నిమిషం అండి. రఫీ గారు, నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆ బిల్డింగ్ రఫీ గారు ఒక్క నిమిషం. కట్టినటువంటి బిల్డింగ్ ని రఫీ గారు, చంద్రబాబు గారి హయాంలో పెద్దిరెడ్డి గారు మాట్లాడుతూ, రఫీ గారు ఒక్క నిమిషం అండి, ప్లీజ్ కంట్రోల్. రఫీ గారు ఇబ్బంది పడతా ఉంటే మార్కెటింగ్ యార్డ్ లో డబ్బులు తీసుకెళ్ళి బిల్డింగ్ కోసం వెళ్ళడానికి రోడ్లు రామారావు గారు, రఫీ గారు చంద్రబాబు గారి హయాంలో కూడా, రామారావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం, నేను మధ్యలో చాలాసేపు మిమ్మల్ని పిలిచానండి. రఫీ గారు, చంద్రబాబు గారి హయాంలో కూడా భూముల సర్వే జరిగింది, అప్పట్లోనే ఇవి అటవీ భూములు కాదని తేల్చారంటూ కూడా పెద్దిరెడ్డి గారు మాట్లాడారు. దానికి మీ సమాధానం ఏంటి? మీరే చెప్పారు కదండి, 16 ఎకరాలు 32 అయింది, 32 అంటే 45 75 అయిందని వారి ప్రశ్న ఈ విధంగా ఉంది. పెద్దిరెడ్డి గారి ప్రశ్న ఈ విధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 75 ఎకరాల నుంచి మళ్ళీ 100 ఎకరాలు అయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తేల్చారా? ఇప్పుడు వేశాడు కదా ముఖ్యమంత్రి, ఒక కమిటీ వేశాడు, మొత్తం నిగ్గు తేలుస్తుంది. పుక్కలైన తీసుకెళ్ళి పడగొడతాం. పర్మిషన్ లేకుండా కట్టినటువంటి ఆ బిల్డింగ్ ని విజయవాడలో పడగొట్ల. మేము కృష్ణానది దగ్గర అక్రమంగా కట్టినటువంటి వైసీపీ ఆఫీస్ ని, దీన్ని కూడా పడగొడతాం. మొత్తం రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేస్తాం. ఏంటో ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో తప్పించుకుందాం అని చెప్పి తిరిగితే అయ్యేది కాదు. 16 ఎకరాలు 100 ఎకరాలు ఎలా అయిపోతాయి? భూమి తిరిగిపోద్దా ఊరికనే? నీ చేతిలో అధికారం ఉందని చెప్పి భూమి విస్తీర్ణం పెంచేసుకుంటావా? దానికోసం మదనపల్లిలో రికార్డులన్నీ తగలబెట్టేస్తావా? మొత్తం నీకు తేలుస్తాం. ఒక్కొక్కటిది ఊరుకునేది లేదు. కలుగులో దాక్కోవాలా. రేపు ఆ ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల వేస్తాం. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు హయాంలో జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి 90 ఎకరాలు ఎలా చెప్పండి? మీ దగ్గర 200 గజాలు స్థలం ఉంటే 1000 గజాల స్థలం అయిపోద్దా? 5 సంవత్సరాలు మీరు న్యాయ వ్యవస్థలను పక్కదారి పట్టించాలని మీ కుట్ర.
ఈ మాటల్లోని మీ కుట్రలు అర్థమవుతున్నాయి స్పష్టంగా. ఆ, మీరు ఎట్లా కుట్ర మాట్లాడుతున్నారు? లోపల దోచేసి రాష్ట్రాన్ని దోచేసి ఇష్టం వచ్చిన నెక్కి పంది కక్కుల్లా నెక్కి రాష్ట్రాన్ని ఇది కుట్ర. ఆ పేర్లు రాని బియ్యం అంతా తిని వాడేశారు. జగన్మోహన్ రెడ్డి పోర్టులు రాసుకున్నారు కదండి. సీల్ ద షిప్ అంటే 200 మంది మహిళల మీద జరిగింది, పట్టించుకోరు. సీల్ ద షిప్ అన్నాడు 200 పవన్ కళ్యాణ్ మహిళల గారు. మీద అయిపోయింది తీసుకోని చెప్పి ఇచ్చి పడేశారు. ఆ రోజు భాగంగానే అదే 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 షిప్ గురించి రైట్ మాట్లాడుతుంటే రైట్ రఫీ గారు రైట్ రామారావు గారు ఇదే రామారావు గారు చర్చల్లో వచ్చి అదంతా అబద్ధం అన్నాడు. ఇవాళ కేవీ రావుకి పువ్వుల్లో పెట్టి తీసుకెళ్లి పోర్ట్ ఇచ్చేశారు ఈడీ వచ్చేటప్పటికి. రేపు పెద్దిరెడ్డి సంగతి కూడా నేను ప్రభుత్వానికి హ్యాండ్ చేస్తున్నాను ఈ భూములని చెప్పి చెప్పకపోతే చెప్పండి, నా పేరు సయ్యద్ రఫియా కాదు. 16 ఎకరాలు 100 ఎకరాలు అయిపోద్దా? ఎక్కడుంది ఆ పద్ధతి? జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు 8 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనాడు, 85 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి టీవీలు పెట్టి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బొమ్మ అనేది ఒకసారి చూపించి ఆయన హెలికాప్టర్ మర్చిపోయాడని చెప్పి ఒకసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఒకసారి అధికారంలోకి రఫీ గారు వేరే వాళ్ళు కూడా సమయం ఇద్దాం. రఫీ గారు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, సమయం ఇద్దాం దయచేసి. రఫీ గారు వినడానికి